గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము పిపిపి మోడల్ అంటే ఏమిటి అనేది మనం చూద్దాం. పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వము ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఈ పిపిపి అని అంటారు. అసలు ఈ కాన్సెప్ట్ రావడానికి గల ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఒక్క డెవలప్మెంటల్ యాక్టివిటీ ప్రభుత్వమే చేయాలి అంటే అది కుదరని పని. దానికి కారణాలు అనేకం. కాబట్టి ఈ పిపిపి మోడల్ తీసుకొచ్చి ప్రభుత్వము ప్రైవేట్ సంస్థల సహకారంతో ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అన్న ఉద్దేశమే ఈ పిపిపి యొక్క మోడల్. క్లియర్? అయితే ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న ఈ మూసీ నది, అది ఎంత పేరుగాంచిన నదో మనందరికీ తెలిసిందే. కానీ రకరకాల కారణాల వలన ఆ మూసీ నది కాస్త మరుగున పడిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మూసీ నదికి పునర్జీవనాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఏర్పాటు చేసి ఈ నదికి ఈ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించి బోల్డంత ఖర్చు అవుతుంది. కాబట్టి పిపిపి మోడల్ ద్వారా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. క్లియర్? ఇక్కడ చూడండి, అసలు పిపిపి అంటే ఏమిటి అంటే, ఇది ప్రభుత్వ రంగము మరియు ప్రైవేట్ సెక్టర్ యొక్క మధ్య భాగస్వామ్యం. ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద పబ్లిక్ సెక్టర్ and private sector for the purpose of delivering a project or a service traditionally provided by the public sector. అంటే యాక్చువల్గా ఇది ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే అది రావాలి. కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థ పూర్తిగా ఆ వనరులు సమకూర్చుకోలేకపోవడం వలన ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనేది తెర మీదకి వచ్చింది. క్లియర్? ఇక చూడండి, దీంట్లో మనకు 4 రకాలు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ పిపిపి మోడల్లో మనకు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి బిఓటి అయితే, రెండవది బిఓఓటి, మూడవది బిటిఓ, అలాగే నాలుగవది వచ్చేసి బిఓఓ. అంటే ఏమిటో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, బిల్డ్, ట్రాన్స్ఫర్ అండ్ ఆపరేట్, బిల్డ్, ఓన్, ఆపరేట్స్. ఈ విధంగా 4 ఉంటాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. ఈ పిపిపి మోడల్ అంటే ఏమిటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ రాయవలసి ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టుగా ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, తెలంగాణ ప్రభుత్వము టీజీ అని ఉంది కదా. టీజీ అంటే ఏమిటి? తెలంగాణ. గతంలో టీఎస్ అని ఉండేది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీఎస్ని కాస్త టీజీగా మార్చడం జరిగింది. ఆ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత టీజీ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. అందుకే మీరు ఈ మధ్యలో కొత్త వాహనాలు కనుక మీరు చూస్తే ఆ వాహనాలకు టీఎస్ బదులు టీజీ అని కనిపిస్తుంది. పాత వాహనాలు అలాగే ఉంటాయి, టీఎస్తోనే మార్చవలసిన అవసరం లేదు. కాకపోతే కొత్త వాహనాలకు మాత్రం టీజీ అనే లెటర్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. క్లియర్? ఇక్కడ చూడండి, ఇది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. క్లియర్? లిమిటెడ్ అనేది మిస్ అయింది ఇక్కడ. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కావాల్సింది ఏమిటి అంటే, ఈ ఎంఆర్డిసిఎల్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, ఎండి ఎవరు అంటే, మీ అందరికీ తెలిసిన, మనందరికీ తెలిసిన సుపరిచితమైన వెరీ డైనమిక్, వెరీ యాక్టివ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆ పేరు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, పరీక్షలో అడగడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.